నెక్స్ట్ చూసినారంటే సెంటర్ లైన్, పాయింట్, కోఆర్డినేట్ సిస్టమ్ అనేసి 3 ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ చూసినారంటే ఇది డేటంలో ఉండే ఆప్షన్స్. స్కెచింగ్ లో చూసినారంటే కూడా సెంటర్ లైన్, పాయింట్, కోఆర్డినేట్ సిస్టమ్ అనేసి 3 ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ ఉండే సెంటర్ లైన్, పాయింట్, కోఆర్డినేట్ సిస్టమ్ మాక్సిమం యూస్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు నేను సెంటర్ లైన్ ఒక డ్రా చేసుకున్నానంటే ఎగ్జిట్ వర్క్ బెంచ్ అంటే ఇక్కడ నుంచి పార్ట్ డిజైన్కి వెళ్ళినానంటే ఈ సెంటర్ లైన్ అనేది విజిబుల్ లోనే ఉంటుంది. అండ్ దెన్ వర్క్ ఇప్పుడు రివాల్వ్ కమాండ్ ఏదైనా చేయాలనుకుంటే ఈ సెంటర్ లైన్ అనేది యూస్ చేస్తాం. స్కెచ్ నుంచి బయటికి వెళ్ళినా కానీ ఇది ఎనేబుల్ లోనే ఉంటుంది. అదే ఇక్కడ నుంచి మీరు సెంటర్ లైన్ తీసుకున్నారంటే స్కెచ్ నుంచి బయటికి వెళ్ళారంటే ఆ సెంటర్ లైన్ అనేది డిలీట్ అయిపోతుంది. కాబట్టి మనం దీనికి అలవాటు అయినామంటే ఇదే మనం కంటిన్యూ చేసుకుంటాం. ఓకేనా, సెంటర్ లైన్ అనేది క్లిక్ చేసుకుంటాను. సెంటర్ లైన్ అంటే రెఫరెన్స్ లైన్ లాగా మనం ఏదైనా డయాగ్రామ్స్ చేసేటప్పుడు సెంటర్ లైన్స్ అనేది డ్రా చేసుకుంటాం కదా, సేమ్ అదేలాగానే ఇక్కడ కూడా డ్రా చేసుకుంటాం. మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసినారంటే కమాండ్ డియాక్టివేట్ అవుతుంది. చూసినారంటే మనకు 2 లైన్స్ అనేది క్రియేట్ అయిపోయింది. అంటే ఇది స్క్రీన్ ఎంతవరకు ఉందో అంతవరకు, స్టార్ట్ పాయింట్ ఉండదు, ఎండ్ పాయింట్ ఉండదు, అంతవరకు ఎండ్ వరకు క్రియేట్ అయిపోతుంది. దాన్నే సెంటర్ లైన్స్ అంటారు. నెక్స్ట్ చూసినారంటే పాయింట్ అనేది క్లిక్ చేసుకుంటే నాకు ఎక్కడైతే పాయింట్స్ కావాలో అక్కడంతా పాయింట్స్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ డైమెన్షన్స్ అండ్ కన్స్ట్రెంట్స్ అప్లై అయిపోతుంది. నెక్స్ట్ కోఆర్డినేట్ సిస్టమ్, XYZ యాక్సిస్ అనేది ఇంకొకటి క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఇది నాకు ఇక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నాను. XYZ 3 కనిపిస్తుంది మిడిల్ మౌస్ బటన్. అక్కడ నుంచి కూడా అన్ని డైమెన్షన్స్ అనేది క్రియేట్ అయిపోతాయి. ఐ థింక్ డేటమ్ వరకు మీకు మ్యాక్సిమం అర్థమైంటుంది. నెక్స్ట్ చూసినారంటే కన్స్ట్రక్షన్ మోడ్ అంటే ఇప్పుడు నాకు రెఫరెన్స్గా ఒక లైన్ అనేది కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ డిలీట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసి డిలీట్, జస్ట్ ఒక సర్కిల్ తీసుకొని సర్కిల్ ఒక డ్రా చేసుకున్నాను. నాకు ఇక్కడ సెంటర్లో ఒక లైన్ అనేది కావాలా, బట్ అది రెఫరెన్స్గా ఉండాలా. అంటే జస్ట్ నాకు 3Dలో దాని యొక్క యూస్ ఏమీ లేదు, జస్ట్ నాకు అది ఉండాలా అంతే. అలాంటి టైంలో కన్స్ట్రక్షన్ మోడ్ అనేది యాక్టివేట్ చేసుకోండి. 3Dలో దాన్ని యాక్సెప్ట్ చేయదు, దాన్నే కన్స్ట్రక్షన్ మోడ్ అంటారు. చూడండి ఇది డాటెడ్ డాట్స్గా కనిపిస్తుంది మీకు. మీరు ఇప్పుడు కన్స్ట్రక్షన్ మోడ్ ఆన్ చేసి ఏది డ్రా చేసినా డాట్ లైన్స్ లాగానే కనిపిస్తుంది. మీరు ఎంత డ్రా చేసినా 3Dకి మార్చుకోవాలంటే మీ వల్ల దాన్ని మార్చుకునే కాదు, వేస్ట్. అది డ్రా చేసింది జస్ట్ రెఫరెన్స్ కోసం. రెఫరెన్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది, దీన్ని బేస్ చేసుకొని ఇంకొకటి ఏదైనా డ్రా చేసేకి ఒక ఐడియా కోసం డ్రా చేసుకునేదాన్ని రెఫరెన్స్ డయాగ్రామ్ అంటారు. కన్స్ట్రక్షన్ మోడ్ ఆన్ చేసుకొని మీరు ఏది చేసినా అది రెఫరెన్స్గానే ఉంటుంది. ఓకేనా, Ctrl Z తీసుకున్నాను. నెక్స్ట్ చూసినారంటే కన్స్ట్రక్షన్ మోడ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను.